కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల వేడి నెలకొంది. ప్రధాన పార్టీల మధ్య అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లకు గాలం వేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపు పోలింగ్ సమరం కావడంతో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పులివెందుల, ఒంటిమిట్ట టీడీపీ, వైసీపీ నేతలు ఆధిపత్యం ప్రదర్శించారు. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 10,601 ఓటర్లు ఓటు వేయనున్నారు. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 24,606 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించనుండటంతో వైసీపీ, టీడీపీకి టఫ్ ఫైట్ గా ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. దాదాపు 1,400 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టైం అయితే దగ్గర పడిపోయింది. ఏదైతే రేపు జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఏర్పాట్లు ఎంతవరకు జరిగాయి, అదేవిధంగా రెండు పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించుకోవడానికి తాయిలాలా ఇంకోటి స్వాన్ ఏదైనా ప్రయత్నాలు చేసి ఓటునైతే ఆ బ్యాలెట్ పేపర్లో వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. బైపోల్లో ఉత్కంఠభరితంగా మారింది పులివెందుల, ఒంటిమిట్ట. మెయిన్ గా పులివెందులలో రెండు పార్టీలు, అటుపక్క బీటెక్ రవి, ఇటుపక్క అవినాష్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ యొక్క స్థానాన్ని తామే కైవసం చేసుకోవడం వైసీపీ, మీ అడ్డాలో కూడా మా జెండా ఎగరవేస్తామని చెప్పి టీడీపీ చెప్పుకోవడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. 1,400 మంది పోలీసులతో అక్కడ భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? గత 10 రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో హోరాహోరీ జరిగింది. ఇటు వైసీపీ కంచుకోట కంటే ఒక రకంగా గతంలో గెలిచినటువంటి స్థానాల్లో ఉప ఎన్నిక జరగడం పట్ల కూడా చాలా ప్రెస్టేజ్ తీసుకునేది. ఎలాగైనా కూడా మరోమారు వైసీపీ అభ్యర్థుల్నే గెలిపించుకొని అక్కడ సత్తా సాటాలని చెప్పి తీవ్ర ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. బలబలాలు కానీ ఇటు ప్రదర్శించడం పాటు హేమాహీమిల్ని ముఖ్యంగా వైసీపీలో చెందినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా మెలిగినటువంటి మాజీ మంత్రులను సైతం, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని సైతం కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో బరిలో నిలిపి ఎన్నికల ప్రచారం కూడా ఇటు రకంగా ఓటర్లను ఆకర్షించేందుకు కూడా పెద్ద ఎత్తున పథకాలు రచిస్తుంటే అందుకు ధీటుగానే టీడీపీ కూడా నేతలు కూడా ముఖ్యంగా చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఎక్కడైతే వీళ్ళు ఎన్నికల ప్రచారం జరుగుతుందో వీళ్ళు మరోమారు కూడా లేకుండానే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం లో ఈ వివరిస్తూనే గత ఐసీపీ చోటు చేసుకున్నటువంటి అంశాలు కానీ ప్రజలకు వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నేపథ్యంలోనే పులివెందులో కూడా ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలింగ్ మరి కొద్ది గంటల్లోనే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సిబ్బంది కూడా ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి పోలింగ్ బూత్ కు ఎన్నికల సిబ్బందికి కూడా ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఒంటిమిట్ట జెడ్పీ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి 30 పోలింగ్ కేంద్రాలు, అలాగే 24,600 పైగానే ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ కు 1+4 5 మంది సిబ్బందిని కేటాయిస్తున్నారు. అదనపు బలగాల కింద పోలీసులు కూడా 3 చెక్ పోస్టులు కూడా కూడా పెట్టేసి ఓటర్లను కూడా ప్రశాంత వాతావరణంలో కూడా ఓటుకు వినియోగించినందుకు ఇటు పోలీసులు, మరోవైపు జిల్లా కలెక్టర్, అలాగే జెడ్పీ ఎన్నికల అధికారి కూడా ప్రస్తుతం ఆ దిశగా కూడా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం మనం ఒంటిమిట్టలోనే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 30 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రతి బూతింగ్ కి ఎవరు వెళ్ళాలా, ఎంతమంది వెళ్ళాలనేది కూడా ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా దాదాపు ఇదే సిబ్బంది, ఎన్నికల సిబ్బందికి కూడా రూట్ మ్యాప్ ఇచ్చు వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బస్సుల్లో కూడా వాళ్ళందరూ తీసుకువెళ్లేందుకు కూడా బస్సులు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండానే ముందస్తుగానే, ఎందుకంటే రేపు పోలింగ్ బూత్ అన్నప్పుడు ఈ రోజు రాత్రి అక్కడ చేరుకొని అక్కడ నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ 5కి నిద్ర లేచి వాళ్ళందరూ కూడా 7 గంటలకు పోలింగ్ బూత్ అంటే ముందస్తుగానే 6 గంటల నుంచి కూడా మాక్ పోలింగ్ అనేది కూడా జరగడం ఇక్కడ ఆ ఎన్నికల్లో చూస్తూ ఉంటాం. ఆ దిశగా కూడా ప్రస్తుతం ఉధృత నడుమ జరుగుతున్నటువంటి ఈ జెడ్పీ ఎన్నికల నేపథ్యంలో మరోవైపు ఎన్నికల సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కానీ ముందస్తుగానే వాళ్ళు మాక్ పోలింగ్ కూడా చేసేందుకు కూడా ప్రణాళిక రచిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడ ఈ రెండు పక్క కడప జిల్లాలోనే కడప సబ్ డివిజన్ లో ఒంటిమిట్ట ఉప ఎన్నిక జరుగుతుంటే, మరోవైపు పులివెందుల సబ్ డివిజన్ లో పులివెందుల మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానానికి కూడా అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం హేమీల మధ్య కూడా ప్రధాన పార్టీలే కీలక పాత్ర పోషించడంతో ప్రస్తుతం గెలుపోటంలో ఎలా ఉంటాయి
కనబెట్టి గెలిపే విక్టరీ కోసం కూడా ఇటు టీడీపీ అలాగే వైసీపీ పార్టీలు కూడా చాలా కుయితలు పడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జరిగిపోయింది, పూర్తి అయిపోయింది. ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది కూడా పోలింగ్ బూతులు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా శరవేగంగా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఓటర్లకు కూడా శాంతియుతంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ప్రశాంత వాతావరణం. మరోవైపు ఓటర్లకు గాలం వేసేందుకు కూడా ఇటు వైసీపీ టీడీపీ అధినాయకులు కూడా ప్రస్తుతం కుయుక్తులు పడుతున్నారని చెప్పవచ్చు. ఏదైతే తెల్లవారుజాము నుంచే ఇప్పటికే ఓటుకు నోటు కూడా పెద్ద మొత్తంలో కూడా చేతులు మారుతున్నాయి. అత్యధికంగా ఒక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లోనే దాదాపు 5,000 పైగానే జరుగుతుందని చెప్పి ప్రస్తుతం అక్కడ సమాచారం అందుతుంది. అయితే ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరు తీసుకునేది ప్రస్తుతం బయటికి రాకపోయినప్పటికీ కూడా ఓటర్లు కూడా ప్రస్తుతం టీడీపీ ఫేవర్ గా ఉన్నట్లు ప్రస్తుతం పులివెందుల గానీ ఒంటిమిట్ట ఓటర్లు అయితే కొన్ని ఆరోపణలు చేశారు కదా. ఏదైతే నిన్న కూడా మనం మాట్లాడాము, పోలింగ్ కేంద్రాలు జంప్లింగ్ చేశారు, దాంతో ఇబ్బంది పడుతున్నారు, కావాలని చెప్పి టీడీపీ విధంగా చేస్తుంది అని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఓటర్లకైతే సక్రమంగా ఓటు వేయడానికి అన్ని అవకాశాలు కల్పించినట్లయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఇక్కడ ఎన్నికల సిబ్బంది చాలా ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే గతానికి భిన్నంగా ప్రస్తుతం పులివెందుల్లో చోటు చేసుకున్నటువంటి అన్యాయ ఘటనలు ఉధృతంగా ఒక పక్క ఈ ఎన్నికల ప్రచారం హోరావారు జరుగుతుంది. మరోవైపు ఎన్నికల సిబ్బంది కూడా చాలా అన్యాయ ఘటనలు తీసుకున్నారు. ఎందుకంటే ఒక గ్రామాల్లో నల్లబరెడ్డిపల్లె అలాగే నల్లగొండవారిపల్లె అలాగే పరిసర గ్రామాలలో స్థానికంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత పాత విధానాన్ని కూడా అక్కడే వాళ్ళు గ్రామాల్లో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు. ప్రస్తుతం ఈ జెడ్పీ ఎన్నికల సిబ్బంది తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో జంబ్లింగ్ సిస్టమ్ కి చాలా నూతన నాందిగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓటర్ల ప్రభావము లేదంటే రాజకీయ పార్టీల ఉద్దేశంలో మనసులో పెట్టుకొని చేశారు అని చెప్పి ఒక పక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తుంటే, లేదు ఇక్కడ ఉద్రిక్త నర్మల చాలా గతంలో నల్లగొండ వారిపల్లెలు కూడా చాలా సీరియస్ ఇష్యూ జరిగింది. దాని వల్ల కూడా ఏదైనా ముందస్తుగానే మేము మారుస్తున్నాము, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒకవేళ పోలింగ్ మేము అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఏదంటే రేపు పోలింగ్ సమయంలో కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే తాము ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఓటర్లకు వేరే పోలింగ్ బూత్ కి షిఫ్ట్ చేశాము అంటే ఒక రకంగా జంబ్లింగ్ అనేది చెప్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓటర్లు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ఎన్నికల సిబ్బంది తీసుకున్న నిర్ణయానికి కూడా ఓటర్లు తమ కళాకని చెప్పేశారు. మా గ్రామాల్లోనే పోలింగ్ బూత్ ఉంటే మేము ఓటు హక్కు వినియోగించుకుంటాం, లేదంటే మూకుమ్మడిగా గ్రామస్తులు మొత్తం కూడా తమ ఓటు వేసేది లేదు, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేది లేదని కళాకని చెప్పడం. ప్రస్తుతం అదే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ప్రస్తుతం ఇదే అటువంటి సమాచారం కూడా కంప్లీట్ పోయా. వైసీపీ ఇప్పటికే డీజీపీ గారికి, గవర్నర్ గారికి అలాగే ఎన్నికల అధికారికి కూడా ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర నేతలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ నడుమ కూడా ఈ పోలింగ్ మరి కొద్ది గంటల్లోనే సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఓటుకు నోటు చాలా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయి అనేది కూడా చాలా ఆసక్తిగా మారాయని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రేపు మరి ఎలక్షన్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.